ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ఏజెన్సీలో నిన్న మావోయిస్టు అగ్రనాయకులు ఎడ్మాతో పాటు ఆయన భార్య అలాగే 6గురు ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పి పోలీసులు ప్రకటించారు. ఈ రోజు కూడా అదే ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగిందని 7గురు నాయకులు చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందులో అగ్రనాయకులు దేవుజీ ఆజాద్ కూడా ఉన్నారనేటటువంటి పద్ధతిలో ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి నిర్బంధించి బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నటువంటి ఘటనలు అనేటటువంటి విషయాలు వస్తున్నాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు మావోయిస్టులు మేము కాల్పులు విరమించి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి విషయాలు పలుమార్లు ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళతో చర్చలు జరపకుండా మావోయిస్టులని ఏరివేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి సానుభూతి పరులను కూడా అమాయక గిరిజనులను అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అట్లాగే విజయవాడ తదితర ప్రాంతాల్లో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేసినటువంటి ఇంకా కొంతమంది నిర్బంధంలో ఉన్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.